సిఎస్కే ఇంకా రాజస్థాన్ వీళ్ళిద్దరికైతే మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే వచ్చేసి చాలా అంటే చాలా దారుణంగా ఓడిపోయింది. టీంలో ఉండే ప్రతి బ్యాట్స్మెన్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఆడారు. ఎంఎస్ ధోని లేకపోతే సిఎస్కే టీం అనేది ఏం చేయలేదని మరోసారి రుజువైంది. ఈ మ్యాచ్లో అయితే ఎంఎస్ ధోనిని ప్రతి ఒక్కరు మిస్ అయ్యారు. ఒకవేళ ఎంఎస్ ధోని ఉన్నట్టయితే మ్యాచ్ అనేది ఇంకోలా ఉండేది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో ఇంకేం జరిగింది, సిఎస్కే టీం ఓడిపోవడం గల కారణం ఏంటి, ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే సిఎస్కే అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్స్గా సంజు శాంసన్ ఇంకా రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరైతే వచ్చారు. ఇక్కడ సిఎస్కే టీం చేసిన తప్పేంటంటే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా రావడం. రుతురాజ్కి బదులు ఆయుష్ మాత్రని పంపించుంటే బాగుండేది. మొన్న వరల్డ్ కప్లో అదరగొట్టిన సంజు శాంసన్ ఈ మ్యాచ్లో అయితే ఫెయిల్ అయిపోయాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఇంకా ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరు కూడా తొందరగా పడిపోయారు. ఒకవేళ ఆయుష్ మాత్రే ఓపెనర్గా వచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్కి వన్ డౌన్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్లో అయినా వీళ్ళిద్దరూ వాళ్ళ పొజిషన్స్ని మార్చుకుంటే బాగుంటుంది. తర్వాత అయితే సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ అయితే రావాలి, కానీ వికెట్లు పడిపోవడంతో బ్యాట్స్మెన్ వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా 2 ఫోర్లు కొట్టి అవుట్ అయిపోయాడు. అయితే ఈ టైంలో కార్తిక్ శర్మ అనే ఒక బ్యాట్స్మెన్ వచ్చాడు. అంటే బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఆల్రౌండర్ కూడా. ఇతని ఆక్షన్లో 14 కోట్లు పెట్టి తీసుకున్నారు. సో ఇతనైతే ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు. 18 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన శివన్ దుబే కూడా అలానే ఆడాడు. సిఎస్కే బ్యాట్స్మెన్లో చెప్పుకోదగ్గ ఆడిందంటే జేమీ ఓవర్టన్ మాత్రమే. జేమీ ఓవర్టన్ అయితే 43 రన్స్ కొట్టాడు. సో టోటల్గా అయితే 127 రన్స్ని కొట్టారు. అయితే చేజింగ్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ వచ్చేసి ర్యాంప్ ఆడించారు. వైభవ్ సూర్యవంశీ అయితే సిఎస్కే బౌలర్స్కి చుక్కలు చూపించాడు. కేవలం 15 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఐపీఎల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇతనికి ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్ మాత్రమే. 15 ఇయర్స్లోనే ఈ రేంజ్లో ఆడడం మామూలు విషయం కాదు. ఇతనికి 15 ఇయర్స్ అని 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. సో ఇక్కడైతే సూర్యవంశీకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాలి. అలాగే యశస్వి జైస్వాల్ కూడా 38 రన్స్ కొట్టాడు. సో ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ అయితే 12 ఓవర్స్ లోపలే ఫినిష్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ టీంలో బర్గర్ అయితే చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. ఇతనైతే ఇద్దరు మెయిన్ బ్యాట్స్మెన్ని అవుట్ చేశాడు. సో ఫైనల్గా బర్గర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. అలాగే రవీంద్ర జడేజా ఇంకా జోఫ్రా ఆర్చర్ వీళ్ళిద్దరు కూడా 2 వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజాని వేరే టీంలో చూడడం చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సిఎస్కేకి ఆడాడు. సో ఒక్కసారిగా వేరే జెర్సీలో చూడడం చాలా బాధగా ఉంది. ఈ మ్యాచ్ని చూసినట్టయితే రవీంద్ర జడేజా కూడా కన్నీళ్ళు కార్చాడు. గ్రౌండ్లో సిఎస్కే ఫ్యాన్స్ వచ్చేసి జడేజా అని పిలిచారు. అప్పుడైతే జడేజా అయితే ఏడ్చాడు. అయితే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం వచ్చేసి ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంఎస్ ధోని అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని అయితే ఇంజరీ వల్ల దూరం అయ్యాడు. సో ధోని లేకపోవడం వల్లే ఈ మ్యాచ్లో అయితే ఓడిపోయారు. ధోని లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. ఒకవేళ ఎంఎస్ ధోని ఉన్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్కి సలహా ఇచ్చేవాడు, మధ్య మధ్యలో మ్యాచ్ని కంట్రోల్ చేసేవాడు. ఒకవేళ వికెట్లు పడిపోయినట్టయితే రక్షించేవాడు, ఇంకా ఫినిషర్గా వచ్చి ఫినిషింగ్ చేసేవాడు. సో ఎంఎస్ ధోని అయితే టీంలోకి తొందరగా రావాలని కోరుకుందాం. సిఎస్కే టీంలో అయితే కొన్ని చేంజెస్ అనేవి చేయాలి. ఆ చేంజెస్ చేసినట్టయితే నెక్స్ట్ మ్యాచ్లో పక్కా గెలుస్తారు. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.